అనగనగా ఒక అడవిలో నక్క, ఏనుగు చాలా స్నేహంగా ఉండేవి. నక్కకు ఆహారం దొరకకపోయినా ఏనుగు మంచి మనసు కావడంతో తనకు దొరికిన ఆహారంలో తన మిత్రుడికి కొంచెం పెట్టేది. అలా రెండూ ఎప్పుడూ స్నేహంగా ఉండేవి. ఒకనాడు నక్క, ఏనుగు కలిసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండగా ఆకలితో ఉన్న పెద్ద డైనోసార్ ఒకటి వాటికి ఎదురయ్యింది. పరిస్థితి గమనించిన ఏనుగు నక్కతో ఇలా అంది. మిత్రమా, ఆ డైనోసార్ మన వైపే వస్తుంది. దానికి చిక్కామంటే అంతే సంగతులు. నువ్వు నా వీపు మీద కూర్చో, ఈ పెద్ద చెట్టు ఎక్కేస్తాను. అప్పటికే భయంతో ఉన్న నక్క ఏనుగు మాటలు వినగానే వేగంగా దాని వీపును పట్టుకుంది. ఏనుగు చకచకా చెట్టెక్కేసింది. చెట్టుపైన కొమ్మలలో ఏనుగు, నక్క కదలకుండా ఉన్నాయి. చెట్టు క్రిందకు చేరిన పెద్ద డైనోసార్ వాటినే చూస్తూ అక్కడే కూర్చుంది. ఏనుగు, నక్క చెట్టు దిగనే లేదు. డైనోసార్ ఎంతకు పక్కకి వెళ్ళడం లేదు. అలా చాలా సమయం గడిచిపోయింది. చీకటి పడ్డాక ఏనుగు నక్కతో ఇలా అంది. మిత్రమా, ఆ డైనోసార్ పంతం కొద్దీ ఇక్కడే కూర్చుంది. ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు. అయినా ఈ రాత్రంతా మనం మన జాగ్రత్తలో ఉండాలి. సరే మిత్రమా అన్నది నక్క. అప్పుడు ఏనుగు, నువ్వు వయసు అయిపోయిన దానివి. ముందు నువ్వు నిద్రపో. అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్రలేపి ఆ పైన నేను నిద్రపోతాను. నువ్వు కాపలా కాదు అని నక్కతో అన్నది. నక్క సరేనని గాఢంగా నిద్రపోయింది. ఏనుగు కాపలా కాస్తూ కూర్చున్నది. చెట్టు కిందనే వీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్న పెద్ద డైనోసార్ కొంతసేపు అయ్యాక ఏనుగుతో ఇలా అన్నది. ఓ ఏనుగు మిత్రమా, నువ్వు ఆ నక్కకి కాపరివని తెలుసు. అయినా నా మాట విను. నువ్వు కానీ ఆ నక్కను కిందకు తోసావంటే నేను దానిని తినేసి వేరే అడవిలోకి వెళ్ళిపోతా. నీకు ఆపద తప్పుతుంది. ఆ ముసలి నక్కకు ఆహారం తెచ్చిపెట్టి బరువు కూడా తగ్గుతుంది. డైనోసార్, ఈ నక్క నాకు ఎంత మాత్రము భారము కాదు. నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దీనికి ఇస్తాను. ఇది నన్నే నమ్ముకొని జీవిస్తుంది. నా మీద నమ్మకంతో ఇది ఎంత హాయిగా పడుకుందో చూడండి. నేను దీన్ని మోసం చేయడం మహాపాపం. అంతలోనే అర్ధరాత్రి దాటింది. ఏనుగు నక్కను నిద్రలేపి తాను పడుకుంది. కొంతసేపటికి ఏనుగు నిద్రపోయిందని చెట్టు కింద ఉన్న డైనోసార్ ఈసారి నక్కను పలకరించింది. నక్కబావా, నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందో కదా. నా మాట విన్నావంటే ఓ సంగతి చెప్తాను. నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఎలుగుబంటిని కిందకు తోసాయి. నేను దాన్ని చంపి నేను తినగా మిగిలిన మాంసాన్ని నీకు ఇస్తాను. నీలో ఒకరు నేను తినకుండా ఇక్కడ నుండి కదలకూడదని నిర్ణయించుకున్నాను అంటూ నక్కను డైనోసార్ అడిగింది. నక్క కాసేపు ఆలోచనలో పడింది. పెద్ద డైనోసార్ నిర్ణయం ఎంత దృఢమైనదో నక్కకు తెలుసు. తనకు ఆపద తప్పి ఆహారం దొరుకుతుంది అని ఆశతో ఏనుగుని అమాంతంగా కిందకు తోసేసింది. కింద పడ్డ ఏనుగు దగ్గరకు వచ్చి డైనోసార్ ఎగతాళిగా నవ్వింది. చూసావా నక్క తెలివి? ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కు కిందకు తొయ్యలేదు. అది చూడు, నేను ఊరికని కిందకు తోసేసింది. ఇప్పటికే మించిపోయింది లేదు. నేను దీన్ని తినకుండా వదిలివేస్తాను. మరి ఇప్పుడే ఆ చెట్టుకి నక్కలు కిందకు తోసేస్తావా? డైనోసార్, ఆ నక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకొని బ్రతుకుతుంది. ఈ రోజున అదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేను. నిజానికి దానిది మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప తెలివి కాదు. మోసం చేసిన వాడు తనంతట తానే నష్టపోతాడు. ఇక నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని అన్నది ఏనుగు. ఆ మాటలు విని పెద్ద డైనోసార్ చలించిపోయింది. అంత మంచి మనసున్న దానిని తను ఆ అడవిలో చూడలేదు. మిత్రమా, నిన్ను తింటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే. నీవు ఎల్లు అని బయలుదేరింది డైనోసార్. ఏనుగు కూడా తన దారిన తాను వెళ్ళిపోయింది. నక్క మాత్రం చెట్టు దిగలేక ఇటు ఆహారము లేక అలమటించింది. క్రిందకు దూకే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది. నీతి: ఈ కథలో
నీతి ఏమిటంటే నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు.